ప్రార్థన చేస్తున్నాము. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి మనసుతో ప్రార్థించుకుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభువా, పాపులను ప్రేమించి లోకానికి వచ్చినటువంటి మీకు ప్రాణదానం చేస్తుంటే మీకు మేమేం అర్పించున్నాము. వాటి ద్వారా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు కానీ కూడా ఆశీర్వాడుతున్నారు. వారందరూ కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా కాడి వెళ్ళకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసు మా మధ్యలో నడిపించినారు, మీకు స్తోత్రాలు. దాని తండ్రి మా ప్రభువా, మరి నిన్న వర్తమానం కూడా తెలుసుకోవచ్చున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసులుగా నేను కొన్ని మాటలు మా ప్రభువా తెలియచేయబోతుండగా నన్ను కూడా క్షమించుకొని మీ మాటలు దాచేయమని వేడుకుంటాం. అందుకు శక్తులు మీ నామం కూడా అందిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకోవడం మీ వైపు చూస్తాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ఇక్కడ చేరుకున్నాము. ఈ రోజున అందరూ కూడా 12 గంటలకు చేరుకుంటారు. 12 గంటలకు చేరుకుంటారు అందరూ కూడా. అన్ని చర్చిల్లో 12 గంటల నుంచి 3 గంటల దాకా అదొక ఆచారం వాడతారు. ఎవరైనా బ్రతుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించడం మంచిదా, చనిపోయిన తర్వాత పరామర్శించడం మంచిదా? ప్రభు 6 గంటలకు ఆయనకి తీర్పు అయిపోయింది. 6 గంటలకు తీర్పు అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన గొల్గొతా బండ వరకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. 9 గంటలకు మరి ఆయన శిలువ ఎక్కడం అనేది ప్రారంభించబడింది. అప్పటి నుండి దాదాపుగా 12 గంటల వరకు కూడా మరి ఆయన ఆ శిలువలో వేలాడుతూ వచ్చాడు. దాదాపుగా 3 గంటల సమయం వరకు కూడా మరి ఆయన శిలువలో ఉన్నట్లుగా లేఖన భాగాలు మనం చూస్తూ వస్తాం. కాబట్టి మీరు మన ప్రభు వారు చనిపోయిన మాట వాస్తవమే, అది మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే. కానీ చనిపోయిన ప్రభువు నీ కొరకై నా కొరకై చేసినాడో అది తెలియకుండా మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నా వ్యర్థమే. అందుకని ప్రియమైన సోదరీసోదరులారా, ఈ రోజున ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువును స్తుతిస్తారు. ఏడవరు వారు. ఎందుకంటే చనిపోయినటువంటి ప్రభు వారు సమాధిలో ఉన్నాడా, లేచాడా? లేచాడు. కాబట్టి లేచినటువంటి ఆయన్ని మనం ఎందుకు అడవాలి? కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మన కొరకు ఏం చేసినాడో అది మన కొరకే మనం స్తుతిస్తూ రావాలి. అందుకని గురువారం రాత్రి ఏం జరిగిందో గత రాత్రి ప్రార్థనా కొడుకులు మీతో చెప్తూ వచ్చాను. చాలామందికి అర్థమై ఉంటుంది గుడ్ ఫ్రైడే ఎందుకు అన్నారు దీనిని అని. ఎన్నో మరి వారంలో 7 దినాలు ఉన్నప్పుడు దీనిని ఎందుకు గుడ్ అనాల్సి వచ్చింది? దీన్ని ఎందుకు మంచి శుక్రవారం అనాల్సి వచ్చింది? ఎవరైనా మంచి చేస్తే వారి కొరకై చేస్తారు.
ఎవరైనా మంచి చేస్తే ఒక స్థలం కొరకై చేస్తారు, ఎవరైనా మంచి చేస్తే ఒక కుటుంబం కొరకై మంచి చేస్తారు, ఎవరైనా ఏదైనా చేస్తే ఒక పరిమితిలో మంచి చేస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళికి, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 750 కోట్ల మంది ప్రజలకు ఆయన మరి శుభదినముగా, మరణదినముగా ఈ దినం వచ్చింది కాబట్టి దానిని గుడ్ ఫ్రైడే అని అమెరికాలో అంటున్నారు, హిందూ దేశమైనటువంటి భారతదేశంలో అంటున్నారు, నాస్తికులైనటువంటి రష్యా దేశంలో అంటున్నారు, బౌద్ధులైనటువంటి ఒక చైనా దేశంలో అంటున్నారు. ఇలాగా వారు ఏ దేశమస్తులైనా సరే ఇది మంచి శుక్రవారము అని చెప్తూ ఉంటున్నారు. ఆయన చేసిన మంచి కార్యాలు ఏమిటి, అసలు ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కొన్ని మాటలు మాత్రం ఆరాధన కూడా కొన్ని క్లుప్తంగా చెప్తాను. మనం ఆరాధనలు పెడతాము, మన సోదరుడు మన మధ్యలో ఉన్నారు, మరి వారు వచ్చి మనకు 2వ వర్తమానం అందిస్తారు కాబట్టి శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలో పెడతాము. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఈ విషయాన్ని భక్తులైనటువంటి వారు అనేక సందర్భాల్లో రాస్తూ వచ్చారు. అయితే మొట్టమొదటిగా మనం మత్తయి సువార్తలోనే చూసుకుందాం. మత్తయి సువార్త ఈ విషయాన్ని గురించి మత్తయి సువార్తలోని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ వచనం నుంచి 31వ వచనం మార్చి చదువుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోని తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. ముళ్ళ కిరీటం వల్లి ఆయన తలపెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఇంట్లో మోకాడుని యూదుల రాజా ఆయనకు శుభమని ఆయనను ఉపహాసించి ఆయనను అపహరించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి చాలు లేఖన భాగాన్ని ప్రభావించుకున్నాగాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు సాక్షాత్తుగా దేవుడే. దేవునికి మనం పేరు పెట్టలేము కదా, అందుకనే యెహోవా అంటే దాని అర్థం ఏంటంటే పేరు కాదు, అది ఉన్నవాడు, జీవించువాడు, మాట్లాడువాడు అని అర్థము. అలాగే యేసు అంటే అది పేరు కాదు, అది రక్షకుడు, లోకరక్షకుడు అని దాని యొక్క అర్థము. పరిశుద్ధాత్మ అంటే పేరు కాదు, ఆ ఆత్మకు ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి పరిశుద్ధాత్మ అన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకరే. అయితే మానవాళిని సృష్టించిన తర్వాత పాత నిబంధన కాలంలో మనం చూస్తూ వస్తే దాదాపుగా 4000 సంవత్సరాలు ప్రజల యొక్క జీవిత విధానాలను చూసుకున్నప్పుడు వారి విధానాలన్నీ కూడా దేవునికి ఎంతో బాధ కలిగించింది. అందుకని వాడిని సరిచేయాలని చెప్పేసి శిక్షిస్తూ వచ్చాడు. ఎంత శిక్షించినా వాళ్ళు మార్పు రాలేదు. సరే, అలాగ కాదని చెప్పేసి ధర్మశాస్త్రం అని పెట్టాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం సరే వీళ్ళు మంచి మార్గానికి వస్తారేమని అనుకుంటే అన్ని జనాంగాలు రాకపోగా ఎవరికైతే పెట్టబడిందో ఆ ఇశ్రాయేలు కూడా అందులోకి రాలేకపోయినా, అందుకని వీళ్ళు శిక్షించి కూడా లాభం లేదనుకోని ఇప్పుడు మూడో యొక్క విషయం ఏంటంటే వీరి కొరకై ప్రేమ చూపిస్తాను. కాబట్టి ఆ ప్రేమను బట్టి ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రము కొట్టివేయడానికి కాదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కొరకు వచ్చాడు. ఏమిటి ధర్మశాస్త్రం చెప్తున్నదంటే ఒక్క మాటలో పాపము చేసిన వాళ్ళందరూ కూడా నిత్య నాశనము, నరకానికి వెళ్లాల్సిందే అనే మాటలు. అందుకనే మనం చదువుకుంటే అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ వస్తాం. 1 తిమోతి 1:15-17లో కూడా ఆ మాట గమనిస్తున్నది. పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. కాబట్టి అది వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి. ఆ పాపులు ఎవరు అంటే
రోమా 3:23 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాము. కాబట్టి ఎవరు పాపం చేస్తే మనమందరం పాపం చేస్తాము. ఇప్పుడు రోమా 6:23 ప్రకారము ఏలనగా పాపములకు జీతము మరణము. కాబట్టి ఆ మరణంలోకి మనం వెళుతూ ఉంటున్నాము, ఆ మరణ శిక్షలోకి మనం వెళుతూ ఉంటున్నాము. ఈ మరణము ఏమిటని మనం చూస్తే ప్రకటన గ్రంథము 21:8 ప్రకారము అగ్ని గంధముతో మండే గుండముగా రాయబడుతూ వస్తున్నది. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, ఇంత భయంకరమైనటువంటి యొక్క తీర్పు ప్రతి మానవుని మీద ఉన్నది. ఈ లోకంలో పుట్టినటువంటి వారు, గతంలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి వారు, పుట్టబోయేటటువంటి వారు అందరి కొరకై ఈ పాపం అనేటటువంటిది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జన్మ పాపము, రెండవదిగా కర్మ పాపము. ఒకటి జన్మ పాపము అని పుట్టుకతోనే పాపస్తులు మనము, రెండవదిగా కర్మములో మనం పాపస్తులు అనగా మనం చేసే పనులను బట్టి. అందుకని ఈ పాపాన్ని పరిహరించడానికి కొరకు ఎవ్వరూ కూడా ఈ లోకంలో సరిపోలేదు. భూలోకంలో ఉన్నటువంటి మహా ఋషులైన, మహామునులైన, దేవదేవతలను పేర్లు పెట్టుకున్న వారైనా, లేక లోక జ్ఞానులైనా, శాస్త్రవేత్తలైనా, ఆయన కొరకై త్యాగం చేసి సమస్తాన్ని విడిపించినటువంటి త్యాగమూర్తులైనా సరే ఎవరు కూడా పాపాన్ని క్షమించేదాని కొరకై వారి దగ్గర అర్హత లేదు. అందుకొరకై ప్రభువారు ఈ లోకానికి వచ్చి వీరి పాపాన్ని నేను క్షమించాలి, వీరి పాపాలు నేను క్షమించాలి, వీరిని తిరిగి నా యొక్క రాజ్యములకు చేర్చుకోవాలి, నా తండ్రి రాజ్యములకు చేర్చాలి, వీరిని పరలోకంలో ఉంచాలి అంటే వీడికి ఒక మార్గం నేను తయారు చేయాలనుకున్నాడు. అదే యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆ మార్గాన్ని మనకి ఇప్పుడు ఇదే సిలువ మార్గము, అదే గొల్గొతా మార్గము, అదే కలువరి కొండ మార్గము, అదే ప్రభు యేసు క్రీస్తు వారు సిలువెత్తుకునేటువంటి మార్గము, అదే ప్రభు నడిచినటువంటి యొక్క మార్గము, అదే మార్గంలోనే ఆయన రక్తాన్ని చిందించి కాచినటువంటి యొక్క మార్గము అదే. కాబట్టి ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, ఆ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు. కానీ ఏదో ఈ లోకంలో వారు అనుకున్న రీతిగా ఆయన చనిపోయినాడు, ఆయన మరి తప్పించుకోలేకపోయినాడు, ఏదో తప్పు చేశాడు అందుకని సిలువేశారని అనేకులు అనుకుంటున్నారు కదా. అందుకొరకే కాదు, ఆయన వచ్చిన దేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయంలో చెప్పేదాని కొరకై ఒక విషయం ఏం చెప్తున్నానంటే, పాపలను రక్షిస్తున్నారు ఒకటి. రెండవదిగా గమనించినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని లూకా 19:10 రాయబడుతూ వచ్చింది. ఏమి నశించిపోయింది? మానవులు నశించిపోయినారు, ఆత్మ నశించిపోయింది, శరీరం నాశనం అయిపోబోతున్నది. వీళ్ళందరూ కూడా నిత్య నాశనమైనటువంటి నరకానికి వెళ్ళబోతూ ఉంటున్నటువంటి ఆ సమయంలో మన ప్రభువు వారు ఈ నాశనం చేయడం తప్పించాలి. కాబట్టి అందుకొరకై నేను వస్తున్నానని అన్నాడు. మరి ఎందుకు వచ్చాడు ప్రభు భూలోకానికి వచ్చాడు? మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? దేని కొరకాయ భూలోకానికి వచ్చాడంటే ఆయన నశించిపోయే వారిని రక్షించిన కొరకాయ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 10:45 మాట ఉన్నది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి నేను మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే అనేకులకు పరిచర్య చేయుటకును, అనేకులు ప్రతిగా ప్రాణం ఇచ్చుటకును ఆయన లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఆయన పరిచర్య చేయడానికి. అందుకనే 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర నుండి పరిచర్య చేసుకుంటూ ఒక కార్పొరేట్ ఒక కుటుంబంలో అనేకమైనటువంటి ఒక పనులు చేస్తూ తల్లిదండ్రులకు లోబడుతూ 30 సంవత్సరాలు ఆయన బయట రాకుండా ఎందుకు ఉన్నాడు అంటే, యూదా యొక్క మత ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఏ యవనస్తుడైనా సరే బయటకు వచ్చి బోధ చేయాలి అన్నప్పుడు 30 సంవత్సరాలు లేకపోతే వారికి అర్హత లేనే లేదు. అది యూదా మతం యొక్క పద్ధతి, వారి యొక్క సిద్ధాంతము. అందుకని 30 సంవత్సరాలను బయటకు రాకుండా 3.5 సంవత్సరంలో పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏం పరిచర్య చేస్తూ వచ్చాడు? గ్రామాలు తిరిగాడా, పట్టణాలు తిరిగాడా, అనేకమైనటువంటి అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడా, అనేకమైనటువంటి సముద్ర ప్రాంతాలకు వెళ్ళాడా, కష్టాలు ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, రోగాల్లో ఉన్నవారిని, దయ్యాలతో పీడించబడుతున్న వారిని, అనేకమైనటువంటి వారిని ఆదరిస్తూ 3.5 సంవత్సరం ఆయన కాలినడకన గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను. ఆయనకి ఏమైనా ఉన్నదా నివాసము? ఏమిటా నివాసం చెప్పండి?
రాత్రి చెప్పాను కదా, ఏమిటి ఆయన నివాసం ఎక్కడ? ఒలీవల కొండ ఆయన నివాసం. పగలపూట దేవాలయంలో ప్రజల మధ్యలో జీవిస్తుండేవాడు, రాత్రిపూట ఆయన యొక్క కొండ మీద ప్రార్థనలు గడుపుతుండేటటువంటి వాడు. ప్రియమైన సోదరులారా, ఆ పరిచర్య అంతా అయిపోయింది. ఈ పరిచర్యలో ఒక పరిచర్య ఏంటంటే, ఆయన ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు, వారు సైన్యము చేసినటువంటి యొక్క అనేకమైన విషయాలు వాక్యం ద్వారా ఖండిస్తూ వచ్చాడు. వాక్యం ద్వారా వారిని ఖండిస్తూ వచ్చాడు. ఓ పరిసయ్యులారా, మీరు చేసేది తప్పు. ఓ శాస్త్రులారా, మీరు చేసేది తప్పు. అది పరలోక రాజ్యానికి సరైనటువంటి మార్గం కాదని వారిని ఖండిస్తూ వచ్చాడు. మీరు ప్రజలను పరలోక రాజ్యం పోకుండా చేస్తున్నారు, ఆ మార్గాన్ని తప్పించారు మీరు. అందుకొరకే నేను రావాల్సి వచ్చింది, అందుకొరకే నేను భూలోకానికి రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అంటే, వారు తెలుసుకోకపోగా కుట్ర పన్నుతున్నారు. వాళ్ళు ఏమని కుట్ర పన్నుతున్నట్టే, వీడు మనకు అడ్డం వస్తుంటున్నాడు, ఈయన మనకు అడ్డం వస్తుంటున్నాడు, ఈయన మనం తొలగించాలా, ఈయన చంపించాలా, ఈయన మరణము చేపించాలని ఎంతో ప్రణాళిక వేసుకొని 3.5 సంవత్సరం ఆయన అంటబడ్డాడు. 3.5 సంవత్సరం అడుగడుగున ఎక్కడ దొరుకుతాడని ఎక్కడా దొరకల, ఎవరికి దొరకల, ఎక్కడ దొరకల. మరి ఇప్పుడేం జరుగుతున్నది? మరి ఎందుకు సిలివేసుకుంటున్నాడంటే, ఇప్పుడు ఒక మాట ఉన్నది. 2 మాటలు మత్తయి సువార్తలో చూస్తాము, చెప్పినప్పుడు మాత్రం చూస్తామనండి, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేటుకు వచ్చిన తలంచవద్దు, నెరవేర్చుటకు కానీ కొట్టివేటుకు నేను రాలేదు. ధర్మశాస్త్రం ఎవరు ఫాలో అవుతున్నారు? ఈ శాస్త్రంలో పరిశుద్ధులు, సద్దువీళ్ళు అనేవారు, యాజకులు అనేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని అదే వాడు పెట్టుకుంటున్నారు. ఈ రోజు వరకు కూడా అంధులైపోయినారు. వాళ్ళు కృత నిబంధనలకు రాలేకపోతున్నారు, పాత నిబంధనలనే బంధించబడ్డారు. ప్రభుయేసు క్రీస్తు వారు తన రక్తము ద్వారా కొత్త నిబంధన మనకి ఇచ్చినప్పుడు, ఈ రక్తములో వారికి మనకు కూడా ప్రవేశించినప్పుడు వారి యొక్క గుడితనాన్ని బట్టి అక్కడే ఉంటూ వచ్చినారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి కాబట్టి మరణానికి ఇప్పుడు తాను సిద్ధమవుతుంటున్నాడు. అందుకు కారణము యేసు ప్రభువు ఎందుకు సిలువేయబడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రం నెరవేర్చబడాలా, అది ఆయన పూర్తి కావాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి అన్నప్పుడు ఆయన చనిపోవాలి. ఇప్పుడు చనిపోవాలన్నప్పుడు ఆయన పాపం చేయలేదు కదా. అయితే ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మాట ఉన్నది, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు. కాబట్టి ప్రియులారా, లోక పాపాలన్నీ మోసుకొని పోతున్నాయి. ఎక్కడి నుంచి మోసుకొని పోతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంటున్నాడు? యెరూషలేములో ఆయన సిలువ, ఆ సిలువ ఏదో కాదు, లోక పాపాలనే సిలువ భుజాన పెట్టుకున్నాడు. ఆయన ప్రయాణం అవుతూ ఉంటున్నాడు. ఆయన భుజాన పెట్టుకొని లోక పాపాలు మోసుకొని ఆ సిలువ మీదకి ఆయన వెళుతూ ఉంటున్నాడు. అందుకని ఏ తప్పు చేయనటువంటి ఆయన, ఏ పాపము ఎరిగినటువంటి ఆయన, ఏ దోషము లేనటువంటి ఆయన, అందరిని ప్రేమించిన ఆయన, అందరిని ఆదరించిన ఆయన, అందరిని దయపరిచినటువంటి ఆయన, అనేకలను స్వస్థపరిచినటువంటి ఆయన, అనేక అద్భుతాలు చేసినటువంటి ఆయన నేడు సిలువ తీసుకొని ప్రయాణం చేస్తుంటున్నాడు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, క్రీస్తు యొక్క సిలువ మార్గము అదే. క్రీస్తు యొక్క సిలువ మార్గం అంటే అదే. అయితే ఆయనకు ఏమి జరుగుతున్నదో 2-3 మాటలు చూసుకుందాం రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 8వ వచనములో, అన్యాయపు తీర్పు నందినవాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు పొందినవాడై. కాబట్టి ప్రభువు యేసు క్రీస్తు వారు మన తీర్పును ఆయన అంగీకరిస్తున్నాడు. రోమా 8వ మాట ఉన్నది, ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. అంటే మానవుని ఏమున్నట్లు? శిక్ష ఉన్నది, మరణం ఉన్నది, అగ్నిబంధకంతో మండే గుండం ఉన్నది.
అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ తీర్పును మన మీదకి రావాల్సినటువంటి తీర్పు, ఇక్కడ అందరైతే కూర్చున్నారో మీ అందరి మీదకి రావాల్సిన తీర్పు, నా మీదకి రావాల్సినటువంటి తీర్పు, అందరు సహోదరులు అందరు సహోదరులు అందరి మీదకి వచ్చినటువంటి ఈ తీర్పు ఆయన భరిస్తూ ఉంటున్నాడు. ప్రభువా, నా మీదకి రావాల్సినటువంటి తీర్పు నీవు తీసుకుంటున్నావా? ప్రభు నోరెత్తటం లేదు, ఏ తప్పు ఆయన చేయలేదు. వారు ఎన్నో రకాలుగా తప్పుపట్టాలని ఎన్నో రకాలైనటువంటి యొక్క నిందలు, అనేక రకాలైనటువంటి యొక్క మరి రుజువు చేయాలనుకున్నారు, కానీ అన్నీ కూడా ఓడిపోయినారు, ఏది స్థాపించలేకపోయినారు. కానీ ఎందుకు అంగీకరిస్తున్నారంటే, అదిగో నా బిడ్డలు, నేను సృష్టించినటువంటి బిడ్డలను నా తీర్పు తిరిగిపోవాలంటే తండ్రి ఆ తీర్పు నా మీద, ఆ తీర్పు నా మీదకి రానేమో. ఇప్పుడు తండ్రికి ఇష్టమైపోయిందంట. ఏ తండ్రికి ఇష్టమైపోయిందో చూద్దామండి. అక్కడ మాట చూస్తుంటే ఎంత బాగుందో చూద్దాం. 10వ వచనంలో అతని నలుగుట్టుడకు యెహోవాకు ఇష్టమాయను. నలగగొట్టబడుతున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. గత రాత్రిలో చెప్పిన రీతిగా గెత్సేమనే ప్రార్థన అయిపోయిన తర్వాత అర్ధరాత్రిలో ఆయన పట్టుకొని వచ్చేసి మొట్టమొదటిగా ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి అన్న కైపా వారి దగ్గరకు వెళ్ళేసి వారి దగ్గర అనేకమైన రీతిగా ప్రశ్నించబడ్డాడు. వారి దగ్గర అనేక రీతిగా బాధపెట్టబడ్డాడు, బంధించబడ్డాడు, ఈడబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎందుకు అలాగా తాను అంగీకరించినాడు. ఆయన అన్నాడు, నేనేమైనా తప్పు చేశానా? నేనేం తప్పు చేయలేదు కదా. చూసారా ప్రియులారా, అయితే ఇష్టపూర్వకంగా ఆయన అంగీకరించాడు. ఆయన ఎందుకు పట్టబడ్డాడో చెప్పండి. నేడు మానవులందరూ కూడా పాపం చేత పట్టబడ్డారు, దుష్టత్వం చేత పట్టబడ్డాడు, సాతాను చేత పట్టబడ్డారు, అనేకమైనటువంటి అతిక్రమ క్రియల్లో పట్టబడ్డారు, ఆచారాల్లో పట్టబడ్డారు, అనేకమైనటువంటి దుర్బోధనలో పట్టబడ్డారు, అనేక అబద్ధ బోధనలో పట్టబడ్డారు. పట్టబడినటువంటి జనాంగానికి విడుదలిచ్చేదాని కొరకై ఆయన పట్టించబడినగా కనబడుతున్నాడు. ఆయన ఏడవబడుతూ వచ్చినాడు. ఎందుకు ఆయన ఏడవబడ్డాడు? యాకోబు పత్రికలో మాట చక్కని మాట ఉన్నది. మీరు పాపం చేత ఏడవబడిన వాడై, దురాశ చేత ఏడవబడినటువంటి వాడై, పాపము పరిపక్వం కనుక మరణము కంటుంది, దురాశ ఈడ్చుకొని పోతుంది ప్రజలను. ఈ పాపము చేత దురాశ చేత ఏడబడుతున్నట్టు మన కొరకై ఆయన ఏడవబడుతూ ఉంటున్నాడు. నోరెత్తటంలా ఆయన పట్టుకున్నారు, ఆయన బంధించారు, ఆయన ఈడ్చుకుంటూ పోతుంటున్నారు. ఒక్క మాట అంటున్నారు, ప్రభువా నేను బంధించబడినటువంటి నా బంధకాల నుంచి విడిపించేవయ్యా, ఈ రోజున నీకు వందనాలు ప్రభువా అని. అది గుడ్ ఫ్రైడే అంటే. నేను పాపం చేత ఏడవబడినప్పుడు ఆ పాపం నుంచి విడుదల చేయడానికి కొరకై మీరు ఏడవబడినాడు ప్రభువా, అందుకొరకై నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని మనము స్తుతించి ఆరాధించాలి. అంతేకాదు అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, అనగా తండ్రి పరలోకములో ఉన్న మహిమ స్వరూపుడైనటువంటి తండ్రి భూలోకంలో ఉన్నటువంటి శరీర స్వరూపుడైనటువంటి కుమారుడు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అయినా కూడా ఏమి చేయాలా? వారి కొరకు నేను పంపించిన ఉద్దేశం అదే కదా, నలగొట్టబడాల్సిందే. అందుకని ప్రియమైన సోదరీసోదరులారా, నలగొట్టబడుతూ ఉంటున్నాడు. అది తండ్రికి ఇష్టమైపోయింది అంటున్నాడు. అది తండ్రికి ఇష్టమైపోతుంది. కొన్ని సంవత్సరాల క్రిందట మరి ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి నేను చెప్తూ ఉంటున్నాను. అది ఏమిటి అంటే, ఒక ఆయన ఆ ట్రైన్ దగ్గర గేటు దగ్గర ఉండేటటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. అనుకోకుండా ముందున్నటువంటి బ్రిడ్జి కూలిపోయింది. ఎప్పుడు కూలిపోతుందో మనకు తెలియదు కదా బ్రిడ్జి. కాబట్టి అక్కడ ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది. ట్రైన్ ఆల్రెడీ బయలుదేరి వస్తూ ఉన్నది, ఎంతో స్పీడ్గా వస్తున్నది. కానీ బ్రిడ్జి కూలిపోయినది. ఇప్పుడు ఏం చేయాలా? మరి నేను ఒక గేట్ మ్యాన్ ఇక్కడ, నేనేం చేయాలో వీడి కొరకై ఎలాగ రక్షించాలనుకున్నాడు. ఇక వేరే మార్గం లేదు అనుకున్నాడు. ఇంకా ఆయన వెంటనే ఏం చేశాడంటే
తన దగ్గర ఉన్నటువంటి వస్త్రం తీసుకొని ఇక అది వస్త్రం ఊపుకుంటా ట్రైన్ కొరకై ఎదురుగా వెడుతూ ఉంటున్నాడు. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది, ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి అది. అయితే అక్కడ నుంచి డ్రైవర్ చూస్తున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి వస్తున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి వస్తున్నాడు, 2 పట్టాల మీద వస్తుంటున్నాడు అని చూస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియమైన సోదరులారా, ఆ డ్రైవరు బ్రేకులు వేసినా కూడా ఆగల ట్రైన్. ఆ ట్రైన్ వచ్చేసి గుద్దుకుంది, పడిపోయినాడు, రక్తమంతా కార్చబడింది. సడన్గా ఆగిపోయింది ట్రైన్. ట్రైన్లో నుంచి ప్రజలందరూ దిగారు. ఎందుకు అయిపోయింది అనుకుంటున్నారు. అప్పుడు అందరూ అన్నారు, మా డ్రైవర్కి అంత తెలివి ఉన్నది, మా డ్రైవర్ అంత శక్తి గలవాడు, ఒకవేళ కానీ ఆయన ఆపపోతే ఏదో ప్రమాదం అని జరిగి ఉండేదేనే అని అనుకుంటూ ఉంటే డ్రైవర్ చెప్పాడు, అది కాదు అయ్యా, ముందు బ్రిడ్జి కూలిపోయింది, మన కళ్ళు కనపడుతుంది కదా, భయంకరమైనటువంటి బ్రిడ్జి కూలిపోయింది అక్కడ. ఆ బ్రిడ్జి కానీ ఆయన కానీ ఎదురు కానీ మనకు రాకపోతే మనం అందరం వెళ్ళి ఆ నదిలో పడిపోయేవాళ్ళమి, అందరినీ చనిపోయేవాళ్ళం. నా తెలివితేటలు కాదు ఇవి. అదిగో చూడు, అక్కడ ఒక శవం పడింది, చూడు, రక్తము కారుతున్న శవం పడింది చూడు. ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకై, మనమందరం కూడా రక్షించబడ్డాం. తన ప్రాణాన్ని తను ఎంతో విలువగా చూసుకోలేదు, తన ప్రాణాన్ని తను ఎంతో గొప్పగా అనుకోలేదు. కానీ తన ప్రాణం పోయినా సరే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ రక్షించాలనుకున్నాడు. అదే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన పని. నా ప్రాణం పోయినా సరే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను రక్షించ తీరాల్సిందే, వారందరి కొరకు సరిపడినంత క్రయము నేను చెల్లించాలని ఆయన ఆ యొక్క అన్యాయపు తీర్పులో తండ్రికి ఇష్టమైనటువంటి దానిని మార్గంలో బయలుదేరుతున్నాడు. ఉదయకాలము ఏం జరిగింది అంటే అక్కడికి వచ్చారు, తీర్పు జరుగుతూ ఉన్నది. ఆ తీర్పు తీర్చినటువంటి గవర్నర్ ఏమంటున్నాడంటే, ఏ తప్పు కనబడటం లేదయ్యా నాకు, ఆయనలో ఏ తప్పు కనబడటంలా నేను ఆయన ఎలాగా సిలువేయగలను, ఆయన నేను ఎలాగా మరణానికి అప్పగించగలను, మీరే వెళ్ళి మీ ధర్మశాస్త్ర ప్రకారం అంటే మా వల్ల కాదది, మా చేతులు అధికారం లేదు, మీరు వేయాల్సిందే. కేకలు వేశారు. సత్యం కొరకై కేకలు చేసేవాడు లేని నాడు, అబద్ధాల కొరకై కేకలు వేసేవారు ఉన్నారు, అన్యాయం కొరకై కేకలు వేసేవారు ఉన్నారు, నీతి కొరకై, పరిశుద్ధత కొరకై, యథార్థత కొరకై బోధించేవారు లేని నాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆయన అన్యాయ తీర్పే కాదు, ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా అన్నిటికంటే కూడా భయంకరమైన మరణం ఏంటంటే శిలువ మరణము. లోకంలో అనేకమైన మరణాలు ఉన్నాయి, అన్ని మరణాల కంటే కూడా ఘోరాతి ఘోరమైన మరణం ఏంటంటే శిలువ మరణం. ఒక తుపాకీ పెట్టి కాలిస్తే అక్కడికక్కడే చనిపోతారు, కత్తి పెట్టి పొడిస్తే కొంత బాధపడి చనిపోతారు, ఉరేసుకుంటే కొంత గిలగల కొట్టుకొని చనిపోతారు, లేక మాత్రలు మింగేస్తే పడుకొని హాయిగా నిద్రపోయి చనిపోతారు. కానీ శిలువ మరణం ఎంత భయంకరం తెలిసిన. రోమా రాజ్యంలో శిలువ మరణాన్ని అందరికీ, మత ద్రోహులకు, దేశ ద్రోహులకు, ధర్మశాస్త్ర ద్రోహులకు, అలాంటి ద్రోహులకు మాత్రమే అది వేస్తారు ఆ యొక్క శిలువ. అందుకని ప్రియమైన సోదరులారా, ఆ మరణాన్ని ప్రభు అంగీకరిస్తున్నాడు. ఎందుకు ఆ మరణాన్ని అంగీకరించినాడంటే శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ప్రతి భాగము కూడా గాయాలు కావాల్సిందే, ప్రతి భాగము కూడా గాయాలు కావాల్సిందే. అందుకని మనం పాడతాం, గాయాములా గాయాములా నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములా గాయాములా నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. కాబట్టి ఆ గాయాలు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తలలో నుండి రక్తము కారిపోతూ ఉంటుంది. ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ కిరీటం ఒత్తుతున్నారు, ఏమి మాట్లాడటంలా. ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారంటే ప్రతి మానవుని యొక్క తలలో ఉంటుందని శైతానుడు.
తన ఆలోచన విధానము, తన తలంచే విధానము, తన తలంపులు, చెడ్డ తలంపులు, మోసయుక్తమైన తలంపులు, అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి తలంపులు ఉంటాయి. కాబట్టి ఆ తలంపుల యొక్క పరిహారం కొరకై ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ రీతిగా తన శిరస్సును అప్పగించినాడు. రెండవదిగా గమనిస్తే చేతుల్లో ఎందుకు మేకులు కొట్టించుకున్నాడు? రెండు చేతులు ఎందుకని మేకులు కొట్టించుకున్నాడు అంటే మనము చేయరాని పని ఉన్నది. చేతులతోటి ఎన్ని కార్యాలు చేస్తుంటామో, ఎన్నిటిని ముట్టుకున్నాము, చేయరాని కార్యాలు చేస్తూ వచ్చాము, పట్టుకుంటూ వచ్చాము. ఈ చేతుల ద్వారా భయంకరమైనటువంటి పాపాలు చేసాము. కాబట్టి అంత భయంకరమైన శిక్ష నిర్దోషమైనటువంటి ఆ చేతుల్లో కొట్టించుకున్నాడు. ప్రభా, ఇంత గొప్ప రక్షణ ఉన్నదా? నా చేతులను రక్షించడానికి కొరకై, నా చేతులను క్షమించడానికి కొరకై నీ చేతుల్లో కొట్టించుకున్నావా? నీ చేతుల్లో చీరలు కొట్టించుకున్నావా ప్రభువా? కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నావు. ఎందుకని కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నట్టే వెళ్ళరాని స్థలాలు మనం లేవు. ఎన్ని స్థలాలకు వెళ్ళకూడదని స్థలాలకు వెళుతూ వస్తున్నాం. ఏమేమి పనులు చేయకూడదో పనులు చేస్తూనే వస్తున్నాము. మన నడకలో అన్నీ కూడా అనేకమైనటువంటి చెడు స్థలాలకు నడిచినటువంటి మన చెడు నడతల కొరకాయ ఆయన యొక్క కాలంలో మేకులు కొట్టించుకున్నాడు. అంతటితో ఊరుకోలేదే. ఆనాడు కొరడాలు ఉంటాయి, కొరడాకు ఎనుప కొక్కాలు ఉంటాయి. ఒక్కొక్క సైనికుడు వచ్చి కొరడాలతో కొట్టి లాగుతుంటే శరీరం అంతా కూడా చీల్చబడింది, రక్తమంతా కారిపోతుంది. ఆయన శరీరం అంతా రక్తమే. కానీ ప్రభు ఒక్క మాట అంటున్నాడు, ఎందుకు నన్ను కొడుతున్నారు మీరు? తండ్రి, నీ చిత్తము చేయడానికి నేను వచ్చాను. నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించయ్యా అని ఏడ్చినాను. కానీ నువ్వు నన్ను తొలగించలేదు కదా. అందుకని నేను అంగీకరిస్తున్నాను. రక్తము కారిపోతున్నది. అయితే తండ్రి అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు, ఆయనతే ఉన్నాడు, రక్తం కారిపోతున్నది. ప్రియమైన సోదరులారా, ఆ శిలువ మార్గాన్ని ఆయన సిలువెత్తుకున్నాడు. ఇంతకుముందు అనేకసార్లు చెప్తూ వచ్చాను, శిలువను తయారు చేసేవారు వేరు, శిలువను అమ్మేవారు వేరు, శిలువను వేయించేవారు వేరు, శిలువను వేయించుకునేవారు వేరు, శిలువకు సహాయపడేవారు వేరు, శిలువ యొక్క నీడలో ఉండేటటువంటి వారు, శిలువ మీద నిలబడి చనిపోయి జయించినటువంటి వారు ఉన్నారు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. అందుకని ఆ యొక్క గొల్గొతా మార్గంలో ఆయన శిలువ మోసుకొని వెళుతూ ఉంటున్నప్పుడు ఎంతోమంది యెరూషలేము కుమార్తెలు ఏడుస్తుంటున్నారు, ఎంతోమంది స్త్రీలు ఏడుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ యెరూషలేములో ఉన్న కుమారులే ఆయన సిలువేస్తూ ఉంటున్నారు. యెరూషలేము సంబంధించిన వాళ్ళనే ఆయన చంపవేయాలని అని ప్రణాళిక తయారు చేస్తూ వచ్చారు. నా ప్రియమైన సోదరీశ్వరుడా, ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలిసిన? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, నా కొరకు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడవాలా? మీ కొరకు, మీ బిడ్డల కొరకు అది ఏడవాలా. గర్భము లేనటువంటి స్త్రీలు ధన్యులు అని అన్నాడు. బిడ్డలు పుట్టుకున్నటువంటి స్త్రీలు ధన్యులు అని అన్నాడు. ఎందుకంటే రాబో దినాల్లో ఇశ్రాయేలు జనాంగానికి వచ్చే తీర్పు అంతంత తీర్పు కాదు. ఆయన రక్తాపరాధం ద్వారా వారికే కాదు, వారి పితరులకే కాదు, పుట్టబోయే వారికి కాదు, అనేక తరాలకు కూడా ఆ రక్తాపరాధం ద్వారానే ఈనాడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా అల్లకల్లోలమైపోయి రోజుకు చనిపోతూనే ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. న్యాయముగా చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలే, అన్యులు కాదు ఆయన వేసినది. ప్రభుని అడిగినటువంటి వాళ్ళు కాదు, హైందవులు కాదు ఆయన వేసింది, బౌద్ధులు కాదు, సిక్కులు కాదు, జైనులు కాదు ఆయన వేసింది. లోకంలో ఉన్నటువంటి ఎవరు ఆయన వేయలేదు. వేసినటువంటి వారు ఆయన సొంత వారే, ఆయన ప్రజలే, ఆయన సంబంధించిన వారే ఆయన వేస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, అది మనకు మేలైపోయింది. అందుకనే ఆయన అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని మాటలు మాకు చెప్తున్నారు వినండి. 7 మాటలు పలుకుతాడు ఆయన. ఈ రోజున అందరూ కూడా 7 మాటల గురించి చెప్తూ వస్తారు. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి 3 మాటలు ఒక జ్ఞాపకం చేసుకుంటాం, ఆరాధనకి వెళ్ళిపోతాం. మొదట ఆయన ఏమన్నాడంటే, వారిని ఆదరించిన తర్వాత ఆయన సిలువలో ఉన్నప్పుడు మొదటి మాట ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమంటారు. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 27 అధ్యాయము
మార్క్స్ వార్త మరి 15 అధ్యాయము, లూకాసు వార్త 23 అధ్యాయము, యోహాను వార్త 19 అధ్యాయంలో ఈ యొక్క స్పష్టంగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు, వారికి తెలియదయ్యా అంటున్నారు. మనం అనగలమా? మనం కొడుతున్నప్పుడు అనగలమా? మనం తిడుతున్నప్పుడు అనగలమా? మనం దూషించినప్పుడు అనగలమా? మన యొక్క చేతులు రక్తంతో చిందించినప్పుడు అనగలమా? ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఎవరిని క్షమించయ్యా. ఎవరిని క్షమించమంటున్నారు? శిలువలో వేసేటటువంటి వాళ్ళని ఎవరిని క్షమించమంటున్నాడు? ఏమైనా సోదరి సోదరుడా, ఎవరు కొరడాలతో కొట్టుతున్నారు, ఎవరు వేయమని చెప్పారో, ఎవరు వేస్తున్నారో, ఎవరు బాధిస్తున్నారో, ఎవరు అపహసించారో వారందరినీ ప్రభు అంటున్నాడంటే, అయ్యా క్షమించయ్యా. అందుకనే గుడ్ ఫ్రైడే అంటే, అందుకనే మంచి శుక్రవారం అంటే, ఇంత మంచి కార్యము ఏ వ్యక్తి అయినా చేయగలిగినాడా? ఇలాంటి యొక్క క్షమాపణ ఎవరైనా చేయగలరా? భూలోకంలో ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరూ చేయలేరు. అందుకనే ప్రభువా, ఆనాడు వాళ్ళు కాదు ప్రభువా, నన్ను కూడా క్షమించిన. శిలువలో నుండి వచ్చినటువంటి యొక్క మొట్టమొదట అతి శ్రేష్టమైనటువంటి యొక్క ఆశీర్వాదము లేక దీవెన లేక గొప్ప రక్షణ ఏమిటి అంటే క్షమాపణ. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయో వారందరూ కూడా ప్రభువా, ఈ రోజు నువ్వు చనిపోయిన దాన్ని బట్టి నాకు క్షమాపణ వచ్చిందయ్యా, నాకు క్షమాపణ వచ్చింది ప్రభువా, నేను స్తుతిస్తున్నానని మొదటిగా మనం చూస్తున్నావా. రెండవది యోహాను సువార్తను మనం గమనిస్తే 19వ అధ్యాయంలో మాట అంటాడు, ఆయన శిలువలో ఉన్నప్పుడు తన తల్లి ఒంటరి అయిపోయినది. అనేకులు అక్కడ ఒంటరి వారైపోతుంటున్నారు. అప్పటి వరకు వారికి తోడుగా ఉన్నాడు ప్రభు, వారికి సహాయపడుతున్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు, వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు, వాళ్ళని స్వస్థపడుతున్నాడు, వాళ్ళని పోషిస్తుంటున్నాడు. నాకు ఏది తక్కువ లేదని వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆఖరికి సొంత తల్లి కూడా. అప్పుడు తల్లిని చూసే మాట అన్నాడు. రెండవ మాటలు ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. కుమారుడు ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి అని అన్నాడు. ప్రియమైన సోదరుడా, రెండవది కలువరి శిలువలో నుంచి వచ్చినటువంటిది కుమారుడికి తల్లికి ఉండేటటువంటి అవినావ సంబంధమే అది. అనగా దీని యొక్క రహస్యమేమనగా మనము ఒంటరిగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. రక్షించబడిన తర్వాత శత్రు మన మీద అనేక దండయాత్రలు చేస్తాడు కాబట్టి ఈ దండయాత్ర మనం తప్పించుకోవాలి. కాబట్టి సంఘం అనేటటువంటి యొక్క తల్లిని మనకిచ్చినారు. కలువరి యొక్క శిలువలో నుంచే సంఘం వచ్చింది, ఆయన రక్తంలో నుంచే సంఘం వచ్చింది, యేసుక్రీస్తు శరీరంలో నుంచే సంఘం వచ్చింది. ఆదివారం రొట్టె విరుస్తూ ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా సంఘము, అందులో మీరు భాగం ఉన్నారు, దాని కొరకు నేను చనిపోయినాను, దాని కొరకు నేను రక్తం కార్చాను. సోదరులారా, ఒక్కసారి ఆలోచించేయండి. ఆ సంఘంలో ఈనాడు నీవు నేను వచ్చాను. ఆ సంఘంలో మనం అందరం ఈనాడు ఉన్నాము. ఆ క్షమాపణ మనం పొందాము. అందుకనే ప్రభుని స్తుతిస్తాము కాక. ప్రభువా, నాయన ఎంత దయ చూపించేవయ్యా. నేను ఒంటరిగా లేను, నాకు ఒక సంఘాన్ని ఇచ్చినావు. నేను ఒంటరిగా లేను, నాకు ఒక తల్లిని ఇచ్చినావు. తల్లిలాగా పరామర్శించేశాను, తల్లిలాగా వాక్యం అనే పాలిచ్చేశాను, తల్లిలాగా ఆదరించేస్తాను, తల్లిలాగా ఆహారం పెట్టేశాను, తల్లిలాగా కన్నీరు తెలిసే సంఘాన్ని ప్రభువా నాకు ఇచ్చినావు. నాయన నీకు వందనాలని ప్రభుని స్తుతిస్తున్నాను. మరొక మాట ఏమన్నాడంటే అక్కడ ఆయన అంటూ ఈ మాట ఆడుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, తండ్రి తండ్రి నా చెయ్యంది విడిచిపెట్టినావు అన్నాడు. ఎందుకైనా తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆయన చెయ్యి. అప్పటి వరకు ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడు తండ్రి అయితే చేయి విడిచిపెట్టినాడో అప్పుడు కేక వేస్తున్నాడు, తండ్రి తండ్రి, ఫాదర్ ఫాదర్, వై ద హాస్ట్ ఫర్సాకెన్ మీ. అయ్యా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు అంటే ఇప్పుడు నేను తట్టుకోలేకపోతుంటున్నాను. అవును కుమారుడా, ఇప్పటి వరకు కూడా నీవు నాకు కుమారుడుగానే ఉన్నావు, ఇప్పటి వరకు నాకు పరిశుద్ధుడుగా ఉన్నావు, ఇప్పటి వరకు నీతిమంతుడుగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపమంతా కూడా నీ మీద పడిపోయింది. నీవు పాపస్తుడుగా నాకు కనబడ్డావు. ఐ కెనాట్ టచ్ యూ ఎనీమోర్. నిన్ను ముట్టుకోలేనని తండ్రి ఆ చేయి తీసుకొని వెళ్ళిపోయినాడు.
అయితే ఆ ప్రశస్తమైన రక్తము ప్రజల మీదకి వచ్చింది కాబట్టి ఎవరైతే ఆ యొక్క రక్తాన్ని తీసుకున్నారో, పాప క్షమాపణ పొందుతున్నారో ఆ తండ్రి ఆ చేయని వారికి ఇస్తున్నాడు. అందుకని అన్నాడు, నా కుడి హస్తం బలపరుస్తుంది అని అన్నాడు. మనకిచ్చిన చెయ్యి ఆయన, మనల్ని ఆదరించే చెయ్యి ఆయన, మనం నడిపిస్తున్నటువంటి చెయ్యి ఆయన, మనం పోషిస్తున్నటువంటి చెయ్యి ఆయన. అందుకనే ప్రభువును మనము స్తుతించుదుము గాక. చివరి మాటలు ఏమన్నాడు తెలిసిన? దొంగ అక్కడ ఉన్నాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకరైతే ఆయన మీదే నిందేస్తున్నాడు, ఇంకొకరైతే ఏమంటున్నాడు, తండ్రి నేను తప్పు చేశాను, ఇది నా శిక్షకు తగ్గు, అయితే నువ్వే తప్పు చేయలేదు, అయ్యా నువ్వు తిరిగి వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అప్పుడేమన్నాడు ప్రభువు, నేడు నీవు నాతో కూడా పరదేశంలోకి వచ్చాను. మూడవదిగా మనకు దేవుడు ఇచ్చినటువంటిది శిలువ ద్వారా పరలోక ప్రవేశం మనకి ఇచ్చినాడు. పరలోకానికి మనం ప్రవేశస్తులని. ఏమైనటువంటి సోదరి సోదరులారా, అర్థం చేసుకోండి ఈ మాట. పరలోకానికి నీవు నాతో కూడా ఉంటాను. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున కన్నీళ్ళు పెట్టుకొని ప్రభు యొక్క మరణాన్ని గురించి వింటున్నవారు, ప్రభు యొక్క మరణాన్ని గురించి ఏడుస్తున్నవారు, ప్రభు యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తున్నవారు, ఎవరు హృదయాలు ఇవ్వాలనుకుంటున్నారో వారికి ప్రభు ఇచ్చినటువంటిది ఆ శిలువలో నుంచి నీవు నాతో కూడా అదిగో పరలోకంలో ఉండబోతున్నావు. అందుకొరకే మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అందుకని ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి ప్రభువా శిలువలో నుండి నాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి, శిలువలో నుండి నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, శిలువలో నుండి నా చేయి పట్టుకున్న దానిని బట్టి, శిలువలో నుండి ఆ పరలోక రాజ్య కొరకైన ద్వారం తెచ్చి ఈనాడు ఆ సంఘంలో మనం నడిపించిన ప్రభువా నా హృదయపూర్వకమైన స్థితి ఆరాధన చెల్లిస్తామని ప్రభుని స్తుతించి ఆరాధించుకుంటున్నాను. ఆనాటి యోధులే నిన్ను చంపి అనుకోండి, ఆనాటి యోధులే నిన్ను చంపి అనుకోండి, కాదుగా దయ్యయ్యో నా పాపా కాదుగా దయ్యయ్యో నా పాపా సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. రెండు ఆరాధనలు కూడిపోదాం. అందరూ కడుగురికి వచ్చేసేయండి, కడుగు మూసుకోనండి. వాక్యం విన్నారు కదా, ప్రభుని కొరకై కలువ శిలువ ఎలాగ ఆయన శిలువలో ఎత్తుకుంటూ వచ్చాడు, నీ పాపాలు ఎలాగ మోసుకుంటూ పోయాడు, ఆ శిలువలో ఆయన ఎలాగ భరించాడు, ఆ శిలువలో జీవించాడు వింటూ వచ్చాడు కదా. ఆయన చనిపోయిన శిలువలో లేడు పిల్లారా, ఆయన లేచినాడు. లేచిన ప్రభుని మనం స్తుతిస్తాము. పరలోకాన్ని తీసుకెళ్ళదని చెప్పిన ప్రభుని మనం స్తుతిస్తాము. ఒక సహోదరుడు ఇద్దరు సహోదరులు దగ్గరగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించవలసిందిగా మనం చేస్తూ వచ్చాం. ఆరాధన ప్రారంభించాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ